నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. బుధవారం నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమన్వయ శాఖలతో ఆపరేషన్ ముస్కాన్ 12వ సమన్వయ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ, బాల్యం ఎంతో అమూల్యమైనదని, వారంతా ఈ దేశ భవిష్యత్తు వారికి ఉన్న వివిధ సమస్యల మూలంగా వారి ఎదుగుదలను కోల్పోవద్దనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ ముస్కాన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సరైన అతి సున్నితమైన బాల్యానికి వారి హక్కుల పరిరక్షణకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం అంత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో 80కి పైగా ఉన్న గుత్తికోయ ఆవాస గ్రామాల్లో డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ 12వ భాగంగా స్పెషల్ డ్రైవ్ లో పాల్గొని వారందరినీ ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ వారి స్థితిగతుల ఆధారంగా వారికి అవసరమైన సహకారం అందించాలని ఆపరేషన్ ముస్కాన్ జిల్లా ఇన్ఛార్జ్ కి సూచించారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లాను బాల కార్మిక రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ వంతు పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి జిల్లా సంక్షేమాధికారి ఈపీ ప్రేమలత మాట్లాడుతూ, జిల్లా సంక్షేమాధికారి ఈపీ ప్రేమలత గత ఆపరేషన్ ముస్కాన్ ఉద్దేశాలను, ముందున్న లక్ష్యాలను గూర్చి వివరించారు. ముస్కాన్ విధులకు కేటాయించబడిన సిబ్బంది ఈ జూలై 1 తారీఖు నుంచి 31వ తారీఖు వరకు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. అనంతరం కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరించిన డిఎస్పీ కిషోర్ మాట్లాడుతూ, జిల్లాలో ములుగు అండ్ ఏటూరు నాగారం పోలీస్ సబ్ డివిజన్ల వారీగా ఈ స్పెషల్ డ్రైవ్ ను క్షేత్రస్థాయిలో అన్ని విభాగాలు ఎంతో సమన్వయంతో నిర్వహించాలని అన్నారు. జిల్లా కార్మిక అధికారి వినోద మాట్లాడుతూ, బాల కార్మిక నిషేధం, క్రమబద్ధీకరణ సవరణ చట్టం 2016 ప్రకారం హానికరం కానీ హానికరం అయిన పనులను గూర్చి వివరించారు. చివరగా డిఎల్ఎస్ఏ ప్రతినిధి మహేందర్ మాట్లాడుతూ, బాలల హక్కుల ఉల్లంఘన జరగకుండా బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడి అంతా కలిసి ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏటూరు నాగారం పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలోని పోలీస్ సిబ్బంది, ఎస్ఐ ఇమ్మాన్యుయల్ అండ్ కాంతారావు, టీమ్ కానిస్టేబుల్స్, జిల్లా బాల పరిరక్షణ విభాగం పిఓలు కృష్ణవేణి, హరికృష్ణ, సంజీవ, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ నరేష్, ఆయా విభాగాల క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ ప్లస్ మిగతా బేసికలీ వాళ్ళ చైల్డ్హుడ్ మంచిగా అది ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. వాళ్ళకి డిగ్నిటీ ఇవ్వాలి, ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ఇస్తే వాళ్ళు మంచి చదువుతారు, ఫ్యూచర్లో మంచి సిటిజన్గా తయారవుతారు. సో ఇప్పుడు బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, అంటే వాళ్ళకి సోషల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఎకనామికల్ బర్డన్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఇష్యూతో కొంతమంది పిల్లలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చైల్డ్ లేబర్ కానీ మిగతా ఏదో ఒకటి యాక్టివిటీ వాళ్ళతో చెప్పిస్తారు. సో మన జిల్లాలో ఇప్పుడు మన జిల్లా చిన్న జిల్లా, మన దగ్గర అంత పెద్ద ఇష్యూస్ కూడా లేదు. అంటే చైల్డ్ లేబర్ సంబంధించి వేరే జిల్లాలు చూస్తే అక్కడ చైల్డ్ లేబర్, ఎందుకంటే ఇప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్, సిటీ అంటే హైదరాబాద్ ట్రాక్ కమిషనరేట్ చుట్టుపక్కల ఉంటే అక్కడ చైల్డ్ లేబర్ ఎక్కువ శాతం దొరుకుతారు. బట్ మన ఏరియాలో రిలేటివ్లీ తక్కువ ఉంది ఇది ఇష్యూ. బట్ స్టిల్ ఇప్పుడు మన దగ్గర ఒకరు ఉన్నా కూడా దట్ ఈస్ ఎ ప్రాబ్లం ఉంది. సో మన సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ప్లేస్లో మీరు తిరగండి. ఆల్మోస్ట్ 1 month టైం ఉంది మీకు. జిల్లా తరఫున ఏం సపోర్ట్ కావాలి 100% వెహికల్ కానీ మిగతా స్టాఫ్ డెడికేటెడ్గా దీని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి అంటే ఆల్ డిపార్ట్మెంట్ కలిసి దీని మీద ఫోకస్ పెడితే 100% మనం రెస్క్యూ చేయగలం. ఇప్పుడు గతంలో అంటే లాస్ట్ జనవరిలో మనకు మేడారం జాతర ఉండే కాబట్టి మొత్తం జిల్లా ఆల్మోస్ట్ స్టేటే ఇక్కడ వచ్చి పని చేయడం జరిగింది కాబట్టి అప్పుడు మనం దీని మీద ఫోకస్ పెట్టలేదు. బట్ ఇప్పుడు మనకు వేరే పెద్ద ఇష్యూస్ కూడా లేదు కాబట్టి దీని మీద మీరు ఫుల్ ప్లేజ్గా పని చేయండి. పని చేసి 100% ఇక్కడ లాస్ట్ టైం ఐ థింక్ 49 ఒకసారి, 61 ఇంకొకసారి. సో ఈసారి కూడా సేమ్ ఆ ప్రపోర్షన్లోనే మీరు రెస్క్యూ చేయాలి. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పినట్లు ఇది జూన్ జూలై సీజన్ కాబట్టి దీంట్లో లేబర్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. మెయిన్లీ డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ డ్రాప్ అవుట్స్ మీద మీరు ప్రాపర్గా ఫోకస్ చేయండి. మన దగ్గర జిల్లాలో టోటల్ 84 గుత్తికోయ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఆ గుత్తికోయ హ్యాబిటేషన్స్ కూడా మీరు విజిట్ చేసి అక్కడ ఉన్న పిల్లలకి మీరు ఎన్రోల్ చేస్తే అది కూడా
దాంతో కూడా మనకు పర్సెంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. అంటే మీరు మిగతా మనం జిల్లా గురించి మాట్లాడుతున్నాం, బట్ ఈ గుత్తిగా గురించి కూడా మనం ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ వాళ్ళే అనుకుని మనం వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టాలి. అది వాళ్ళ పాపులేషన్ ఆల్మోస్ట్ 10,000+ పాపులేషన్ ఉంది మొత్తం గుత్తిగా మన జిల్లాలో చూస్తే. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ కంపోనెంట్. మిగతా కంపోనెంట్ మీరు ఫోకస్ చేస్తారు. మన లేబర్ ఆఫీసర్ చెప్పినట్లు ఈ శానిటరీ చేస్లో కూడా చిన్న మైనర్ పిల్లలు ఈ వెహికల్స్ నడపడం, అంటే గతంలో మా ఇల్లు కూడా యాక్సిడెంట్స్ అయ్యాయి. సో ఈ చిన్న మైనర్ డ్రైవింగ్ మీద కూడా ఫోకస్ పెట్టి ఇట్లాంటి శాండ్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే బ్రిక్ క్లీన్స్లో పని చేయడం అట్లాంటివి కూడా జరుగుతాయి. మైగ్రెంట్ వర్కర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టి 100% ఎన్రోల్మెంట్ చేయాలి. సో